తెలంగాణని ఒక సజీవ శ్మశాన వాటిగా చేర్చింది అలా. కేకే మహేందర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నా. మొన్న కవిత ఒక మాట అంది, మీ సిరిసిల్ల నేరెళ్లలో జరిగిన ఇన్సిడెంట్ లో కేటీఆర్ బ్లేమ్ కావాల్సి వచ్చిందని. చెప్పండి. ఇప్పుడు నా పాయింట్ భరత్ ఏదో లేకపోతుండు కానీ నన్ను మాట్లాడి వాళ్ళు. అవును, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని మా ఇన్న ప్రకాశ ఇంకెవరెవరు అంటారు, మరి బ్రహ్మాండంగా గొంతెత్తుతున్నారు. అయితే 1993, 94, 95లో నక్సల్ రైట్ల మీద బ్యాన్ ఉండే. మన ప్రకాష్ తెలుసుంటది, మీకు కూడా తెలుసుంటది. బ్యాన్ ఉంటే ఆ బ్యాన్ వల్ల మేము ఊళ్ళల్లో తిరగలేకపోతున్నామని ఇదే కేసీఆర్ ను ఎంటబెట్టుకొని నేను చంద్రబాబు దగ్గర బెదిరించాం. సార్ మీ ఆంధ్రలో మీకు ఇబ్బంది ఉండేదో కానీ మాకు ఇబ్బంది ఉంటుంది సార్, బ్యాన్ సడలింపుతావా లేదా బెదిరించినాం. తక్షణమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా సడలింపించిండు, ఊళ్ళలో తిరిగే పరిస్థితి లేకపోతే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత ఆ నేరెళ్ళన సిరిసిల్లన మన ఇప్పుడు కవిత మెన్షన్ చేసింది, ఇది పత్రికలలో కూడా వచ్చింది. ఆ దళితుల ఊచకోత చేసింది మా ప్రకాశం కనిపించకపోతే పార్టీలో లేడు, బయట నుండి చూడలేకపోతే మరి అదే అస్తిత్వము. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి దోపిడిదారుల ప్రభుత్వాన్ని ఎదిరించడం, కానీ తెలంగాణ ద్వారా వచ్చిన మా ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం మా దళితుల పైన మన పేదవాళ్ల పైన అంత నిరంకుశంగా ప్రవర్తిస్తే చెప్పు. అయితే ఇంకా ఏం అస్తిత్వం కావాలి? పోలీసులు అధికారం ఇస్తే పోలీసులతోటి తుపాకులతోటి కాళ్ళు చేతులు ఇరుగొట్టి వాడు పనికి రాకుండా చేసిన అధికారాన్ని చేతులు పెట్టుకొని చేస్తుంటే ఈ తెలంగాణ పేరు మీద మేధావులు కనిపించకపోతే మా దురదృష్టం అనుకుంటా. తర్వాత అరే మీరు కూడా ఉద్యమకారులే కదా, నువ్వు చెప్తే కదా మేము ఆశించలేదని. నేనైతే మేము రాజకీయాల నుంచి వచ్చినాం, పదవులు చేసి వచ్చినాం, పదవులు కావాలంటే కావాలన్నా వచ్చినాయి. తర్వాత మేము దాని వెంట పరిగెత్తలేదు కాకపోవచ్చు. కానీ నువ్వు చూడలేదా, విన్నా కనిపించలేదా? తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ మెంబర్లు పారిశ్రామికవేత్తల 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుంటే వాళ్ళకి వస్తుందా? ఎమ్మెల్సీలకు ఎవరికి ఇచ్చినారండి? ఇది తెలంగాణ అస్తిత్వమా? కొత్తగా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకున్నావు? మంత్రులు ఎవరైనరు? వాళ్ళు తెలంగాణ అస్తిత్వం కొరకే వాళ్ళందరూ పోరాటం చేసిరు, పాటుపడ్డారు, ప్రభుత్వం నడిపించిరా. ఇందులో మీకు తెలంగాణ అస్తిత్వం కనిపిస్తుందా? ఇంకా ఇలా ఆత్మ గౌరవం కనిపించిందా మీకు? ఇదైతే నేను మిత్రులు ఏమనుకోవద్దు, నేను చాలా డిసప్పాయింట్ అయినా. అసలు తెలంగాణ ఉద్యమం లేవనెత్తి మనం మోసపోయినాం. తెలంగాణ ఉద్యమానికి సహకరించి అందులో ముఖ్యంగా ఏమైందా, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని జిల్లాలు చేసి ఎవరికి మేలు చేసినా? మీరు భూస్వాములకు మేలు చేసిరు, భూముల ధరలు పెంచారు, మా వ్యవసాయ కూలీలు మేము పొందగలిగింది ఏంటిది? విజయరామారావు ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పు కరెక్ట్ కాదు కదా. మన నీళ్లు మనకు వచ్చాయి, మన నిధులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. మెడికల్ కాలేజ్ లో వదిలేయిగా